ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి మన అభిషేకాన్ని పాడు చేసే, నాశనం చేసే రహస్యమైన పాపాల్లో ఒకటి గర్వం. పరిపక్వత ముసుగులో ఉన్న గర్వం. అది మోకాలపై నిలబడ్డం ఎప్పుడో ఆపేసింది. వినయం ఉన్న చోటే అభిషేకం అనేది ప్రవహిస్తుంది. సమర్పణ ఉన్న చోటే ఆత్మ విశ్రాంతి మనం చూడొచ్చు. నేర్చుకోవాలన్న మనసును కోల్పోయిన క్షణం నుంచే ఆ నూనె మరి ఎండిపోవడం ప్రారంభమవుతుంది. మనం చాలాసార్లు ఆ వాక్యం నాకు తెలుసు, నేను ఈ గద్దింపుకు అర్హురాలని కాను, నాకు ఆల్రెడీ ఇది తెలుసు అని మన మనసులో మనం గర్వపడతా ఉంటాం. ఈ వర్తమానం నాకు కాదు, వాళ్ళకి అని చెప్పని. సో మనం ఎప్పుడైతే గర్వపడతామో, ద మూమెంట్ దట్ వి ఫీల్ ప్రౌడ్, మరి దేవుని యొక్క అభిషేకాన్ని మనం కోల్పోతాం. ఈ గర్వం అనేది మరి ప్రతిభ ఎప్పుడు కూడా, టాలెంట్ ఎప్పుడు కూడా అభిషేకాన్ని ఆకర్షించదు, కానీ విరిగిన హృదయం మాత్రం ఆకర్షిస్తుంది. సో గర్వం అనేది పరిశుద్ధాత్మకు తలుపు మూసివేస్తుంది. దేవుడు బలహీనుల్ని, విరిగిన వారిని, చదువులేని వారిని, భయపడే వారిని కూడా దేవుడు వాడుకోగలడు, కానీ గర్విష్ఠులతో మాత్రం దేవుడు పనిచేయడు. సో మన హృదయంలో మనం ఎప్పుడు కూడా తగ్గింపు కలిగిన మనసు నాకీ ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. వాక్యం చెప్తోంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప చూపిస్తాడు. మనం అహంకారం ఉంటే అహంకారం కలిగిన మనస్సు దేవునికి హేమని వాక్యం చెప్తా ఉంది. సో కొద్ది గొప్ప మనకు కలిగిన వేటిని బట్టి కూడా మనం గర్వపడకూడదు. మన అతిశయం మన ప్రభువే అయి ఉండాలి. మన ఆధారం, మన అతిశయాస్పదము మన ప్రభువే. మనకి వెరీ బేస్ ప్రభువే అయి ఉండాలి. నువ్వు లేకపోతే నేను లేను ప్రభా, నేనేమి చేయలేను ప్రభా అన్నంతగా మనం ప్రభు మీద ఆధారపడ్డప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడం మొదలు పెడతాడు. మనం చూస్తే కనుక రాజుకు నెబుకద్నెజరు కోసం మరి మహోన్నతులకు దేవుడు మరి ఆయన ఎవరిని హెచ్చించాలనుకుంటే వారిని హెచ్చించాడు. నెబుకద్నెజరు విషయంలో ఎవరిని రక్షించగొడితే వారిని రక్షించాడు. ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళని చంపాడు. ఎవరిని పడవేయాలనుకుంటే వారిని పడవేశాడు. సకల రాష్ట్రములు, జనులు, ఆయా భాషలు మాట్లాడువారు మరి నెబుకద్నెజరుకి భయపడేలాగా, అతని ఎదుట వణుకుచూ ఉండేలాగా దేవుడు చేశాడు. అయితే నెబుకద్నెజరు మనస్సును అతిశయించి బలత్కారం చేటుకు అతని హృదయాన్ని కఠినం చేసుకున్నప్పుడు దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. మరి నెబుకద్నెజరు మానవుల యొద్ద నుండి తరవబడి పశువుల వంటి మనసు గలవాడుగా దేవుడు చేశాడు. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారినే మరి స్థాపించినని అతను తెలుసుకుని వరకు కూడా గాడిదల మధ్య నివసించు, పశువులాగా, గడ్డి మేసలాగా, ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడుగా మరి నెబుకద్నెజరు దేవుడు చేస్తూ వచ్చాడు. సో మనస్సును అణుచుకోవాలి. దేవుని కంటే మనల్ని మనం హెచ్చించుకోవడానికి వీల్లేదు. మనసును గర్వపడ్డానికి. ప్రభు మనం ఏది చేసినా, మనకి ఏ తలాంతున్నా, మనం ఏ పని చేయగలిగినా అది దేవుని కృపే. నేనేమై ఉన్నానో అది కృపే. చేసింది నేనేమై ఉన్నానో, చేసింది నేను కాదు, నాకు తోడై ఉన్న కృపే అని చెప్పని మనం కూడా తగ్గింపు కలిగిన వారంగా, మనల్ని మనం దేవుని చేతికి అప్పగించుకుని వారంగా ఉందాము. తెలియకుండా ఎక్కడన్నా గర్వపడతా ఉన్నామేమో. ఆత్మీయ గర్వం, నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను, నేను ఎక్కువ వాక్యం చదువుతాను, నేను వీరికిలా కాదంటే నువ్వు పరిసైడ్ అయిపోతావు, జాగ్రత్త. మరి నీతిమంతులంగా తీర్చబడకుండానే మనం ఉండాల్సి వస్తుంది. కాబట్టి తగ్గింపుతో ఇతరుల కంటే మనల్ని మనం ఎక్కువగా ఎంచుకోవద్దని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోకుండా మనకంటే ఇతరులు యోగ్యులుగా ఎంచి వారిని గనుపరుస్తూ గౌరవిస్తూ ఉన్నాం. మనల్ని మనం తగ్గించుకోవడానికి. ఆయన సాత్వికుడు, దేని మనసు కలిగిన వాడు కనుక మన కాడి ఎత్తుకుని ఆయన దగ్గర కూర్చుని ఆయన దగ్గర నా సాత్వికాన్ని నేర్చుకుంటకు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యమైన మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you and have a blessed day.